అనిపించదు. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యం ఏంటి, విశిష్టత ఏంటో ప్రేక్షకులకు ఒకసారి తెలియచేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనకి విశిష్టత ఏంటి అంటే భీష్మ ఏకాదశి. దీన్నే జయ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఈ భీష్మ ఏకాదశి అన్నది భీష్ముడు నామంతోనే ఉంది. ఈ భీష్ముడికి సంబంధించిన ఒక చక్కటి ఆయన యొక్క చరిత్రకు సంబంధించి కొన్ని విషయాలు మనం ఈ రోజున ప్రస్తావించుకోవడం అనేది చాలా మనకి బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏంటంటే అసలు మామూలుగా అసలు భీష్మ పితామహుడు, ఆయన గొప్పతనం, ఆయన ఎవరసలు, ఆయన చరిత్ర ఏంటి అన్న విషయాలు తెలుసుకుంటూ ఈ రోజున మనం ముందుకెడదాం. కొంతవరకు ఇక్కడ ఏంటి అంటే మనకి తెలిసినంతవరకు భీష్మాచార్యుడి గురించి ఆయన ఒక మంచి విద్యావేత్త, తర్వాత అనేక రకాలైన విద్యల్లో నేర్పరి, ఆయనకి సాటి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అలాగే ఆయన చాలా కురువృద్ధుడు, దాంతోపాటుగా ఆయన బ్రహ్మచారి, ఆజన్మ బ్రహ్మచారి, ఆయనకి సంతానం లేకుండా ఆయనకు ఒక జీవనం, ఇలా మనం తెలుసుకుంటాం. కానీ అసలు స్టార్టింగ్ అసలు ఆయన గొప్పతనాలు తెలుసుకునే ముందు అసలు ఆయన ఎవరు అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో, అంటే ఒక సభలో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక రాజర్షిని అనుకోకుండా ఆయన చూసి, ఆ రాజర్షి అక్కడ ఉంటాడు. అక్కడ అందరూ కూడా ముఖ్యమైన లోక కళ్యాణానికి సంబంధించిన విషయాలు చర్చలు జరుపుకుంటున్నప్పుడు ఆ ప్రదేశానికి గంగాదేవి అనుకోకుండా రావడం, ఆవిడ యొక్క వస్త్రాలు కొంత స్థానభ్రంశం చెందడం వల్ల ఆమె మీద అందరూ కూడా అలా చూడకపోయినా ఒక రాజర్షి తదేకంగా ఆవిడని చూడడం, ఆవిడ కూడా ఆయన్ని చూడడం, ఒకరి మీద ఒకరికి ఒక మంచి మనోభావాల్లో తేడాలు రావడం వల్ల అది గమనించిన అక్కడి ఇంద్రుడు లాంటి వ్యక్తి వారిద్దరికీ శాపాన్ని ఇచ్చి మీరిద్దరూ కూడా భూలోకంలో జన్మించాలని, ఆయనకే ఆమె భార్యగా జన్మించాలని ఈ రకంగా వారికి కొంత శాపాలు పెట్టడం లాంటివి జరిగినప్పుడు వారు సరే అనుకుని భూలోకం వైపు వాళ్ళు ప్రయాణం చేస్తూ కొంతకాలం అలా వచ్చినప్పుడు మరి ఆ శాప విమోచనం కూడా ఆవిడకి ఉండాలి కదా. ఆ శాప విమోచనంలో భాగంగా ఆవిడకి తప్పనిసరిగా సంతానం పుట్టి తర్వాత వాళ్ళందరినీ కాదనుకుని పైకి రావడం అనేది చెప్తారు. అంటే అలా జరిగిన సందర్భంలో ఏమవుతుందంటే ఆవిడ ఆ విషయంలో ఆలోచిస్తూ ఆవిడ రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈయన కూడా రావడానికి ప్రయత్నం చేసి ఇక్కడ ఆయన భూలోకంలో తన యొక్క జన్మని మొదలుపెట్టడానికి కొంతకాలం ప్రయత్నం చేస్తారు ఈ రాజర్షి. అయితే ఈ సమయంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ అష్టవసువులు మనం వినుంటాం. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఇలాంటి పేర్లన్నీ మనం వింటూ ఉంటాం దేవతల గురించి. అష్టవసువులు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఆకాశ మార్గాన్ని ప్రయాణం చేస్తూ వెడుతున్నప్పుడు వాళ్ళల్లో ఒక వ్యక్తి, అతని పేరు జ్యుతి అని కూడా అంటారు. ఆయన ఏం చేస్తాడంటే అతని యొక్క భార్య ఆ ప్రదేశం నుంచి వెడుతున్నప్పుడు అక్కడ వశిష్ఠ మహర్షి యొక్క దాని మించి ఆయన వెడుతున్నప్పుడు అక్కడ ఒక గోవును చూస్తుంది. కామధేను లాగా ఉన్న ఆ గోవును చూసి సురభి లాగే, అది కూడా నందిని గోవు, ఇది చాలా బాగుంది, చాలా విశేషంగా ఉంది, దీని గొప్పతనం ఏంటి, ఇంత చక్కగా ఉంది అని అడిగితే దాని చాలా ఎవరైనా సరే దాని యొక్క పాలు అమృతంతో సమానం, తాగిన వాళ్ళకి అనారోగ్యాలు దూరం అవుతాయంటూ ఆ యొక్క వస్తువు చెప్పడం జరుగుతుంది. చెప్తే అయితే దాన్ని తీసుకెళ్దాము, నా యొక్క స్నేహితురాలకు ఆరోగ్యం బాగాలేదు కదా, దాన్ని ఎలాగైనా మనం తస్కరించి తీసుకెళ్దాము, ఆయన కూడా లేనట్టున్నారు ఆ యొక్క మహర్షి, కాబట్టి మనం అలా వెడదామని అన్నప్పుడు సరే అని వీళ్ళందరూ కూడా కలిసి ఆ 8 మంది దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు ఆ యొక్క కామధేనుని. అలా వెళ్ళిపోగానే ఏమంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆయన వశిష్ఠుల వారికి తెలుస్తుంది తన యొక్క గోవు కనబడలేదని. వెంటనే ఆయనకి కోపం వచ్చి వెంటనే వాళ్ళందరికీ కలిపి శాపం పెట్టడం జరుగుతుంది అనమాట. శాపం పెడితే వాళ్ళందరూ వెలవెల్లాడుతూ అదేంటి మేమేం తప్పు చేశామని మా అందరినీ ఎందుకు అంటున్నారు మీరు ఇలాగా, అంటే మమ్మల్ని అందరినీ భూలోకంలో జన్మించమని చెప్పి మీరు ఇలా అంటున్నారు, ఇది కాదు అని చెప్పి వాళ్ళందరూ బాధపడితే సరే మీ అందరికీ వెంటనే భూలోకంలో మీరు జన్మించినా వెంటనే మీకు శాప విమోచనం కలుగుతుంది, కానీ ఆ ఒకానొక వ్యక్తి ఎవరైతే అతను ఇది తీసుకెళ్ళాడో అతను మాత్రం ఎక్కువ శాతం ఇక్కడే భూమి మీద ఉండి అతని జీవనాన్ని ఎక్కువ భాగం ఇక్కడ గడుపుతూ చాలా ప్రతిష్టలు పొందిన గొప్ప వ్యక్తిగా అతను రాణిస్తూ అతను ఒక చరిత్ర సృష్టించే వ్యక్తిగా అతను మిగులుతాడు, తర్వాతనే అతనికి ఇలా జరుగుతుందని చెప్తాడు. అయ్యో అనుకుని సరే అనుకుంటే అతను ఇంకొక వస్తువు, ఆఖరి వస్తువు జ్యుతి, సరే అనుకుంటారు. అది వాళ్ళ శాపం, వాళ్ళు అలా బాధపడుతూ వాళ్ళు 8 మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ పక్కన ఈ గంగాదేవి గారికి ఈ రకమైన శాపం, ఆ దేవర్షికి ఆయన, వీళ్ళందరూ కలిపి ఇలా ఈ విషయంలో పెడుతుంటే ఈ లోపల గంగాదేవి వీళ్ళకి కనబడితే వాళ్ళ 8 మంది గగ్గోలు పెడుతుంటే ఏం బాబు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నాకు ఇలా జరిగింది, మా 8 మందికి శాపం పెట్టారు ఆయన, కాబట్టి మేము అందరం కూడా ఇక్కడ భూలోకంలో మేము జన్మించాలట,
కాబట్టి మా పరిస్థితి ఇది, నువ్వే మమ్మల్ని బిడ్డలుగా తీసుకొని మా అందరినీ 7గురికి ఇలా శాప విమోచన ఇలా చేయాలంటూ మొత్తానికి ఆవిడతో చెప్తారు. సరే నాయన, ముందర నేను కూడా ఒక శాపంతోనే వస్తున్నానని ఆవిడ కూడా వెళ్ళి ఈ లోపల అక్కడ ఉండే మహారాజుకి ఆవిడ మొత్తానికి ఆ ప్రదేశంలో ఒక ఆయన ఏదో చేసుకుంటుంటే జపం అది గంగా తీరంలో ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయనేనేమో తను చూసిన రాజర్షి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క కుడితోడ మీద ఆవిడ కూర్చొని నన్ను వివాహం చేసుకున్నట్టుగా చెప్తే ఆయన అంటాడు, లేదమ్మా నేను సంతానం కోసం ప్రార్థన చేస్తున్నాను, నేను ఏ స్త్రీ అయినా కుడితోడ మీద కూర్చుంటే అది కుమార్తె కానీ కోడలు కానీ అవుతారు, కాబట్టి నువ్వు కుమార్తెగా నా మీద ఆ దృష్టి నీకు ఉంది కాబట్టి నువ్వు కుమార్తె కాదు, కోడలుగా నువ్వు రావాలి అనుకుంటే నాకు నా బిడ్డ పుట్టిన తర్వాత అలాగే చదువు కానీ చెప్పి మొత్తానికి చెప్తాడు. అయిపోతుంది. తర్వాత కాలక్రమేణా ఆయనకి ఒక కుమారుడు కలగడం, ఆ కుమారుడికి యుక్త వయసు వచ్చిన తర్వాత అతనికి తండ్రి చెప్పడం, ఆమె ఉన్నట్టుగా ఆమెను వివాహం చేసుకో, ఒక చక్కటి కన్యకాన్ని నేను చూశానని చెప్పడం, సరే అని చెప్పి ఆయన రావడం, ఆయన మొత్తానికి వస్తాడు, ఈవెన్ని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్నాక వాళ్ళకి ఆవిడ కండిషన్ పెడుతుంది, నేను నీతో ఉండాలి అంటే నేను చేసే ఏ పని అయినా అది మంచిదైనా చెడ్డదైనా నువ్వు దాన్ని స్టాప్ చేయకూడదు, నువ్వు ఆపావు అంటే వెంటనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అంటుంది. అంటే సరే అని చెప్పి ఆవిడ మీద ఇష్టంతో ఆయన ఒప్పుకుంటాడు. అలా 7 పిల్లలు పుట్టాక 7 పిల్లల్ని తీసుకెళ్ళి ఆవిడ గంగలో కలిపేసి వాళ్ళకి శాప విమోచనం చేసేస్తుంది. ఈయనకి అర్థం కాదు, ఇంత చక్కటి శిశువులందరినీ ఇలా చేసేసినప్పుడు చాలా బాధపడతాడు. 8వ శిశువు పుట్టే టైంకి ఆయన ఏం చేస్తా అంటే ఆవిడ మళ్ళీ ఇంకా నేను భరించలేను, నువ్వు ఇలా చేయడానికి నేను ఒప్పుకోనంటే అయితే నేను వెళ్ళిపోతాను, నీకు చెప్పిన విధంగా నన్ను ఆపావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, వెడుతూ ఈ పిల్లవాడిని కూడా తీసుకువెళ్ళిపోతాను, నేను ఇప్పుడు అందరికీ శాప విమోచనం చేశాను, ఇతను మాత్రం చాలా అతి బలశాలి తెలివైన వాడు, అస్త్ర విద్యలు అన్నింటిలోనూ ఆరితేరిపోయేవాడు కాబట్టి ఇతన్ని నేను తీసుకెళ్ళి అటుపక్కన వశిష్ఠుడి దగ్గర ఇటుపక్కన పరశురాముడు వీళ్ళందరి దగ్గర అన్ని విద్యలు నేర్పిస్తాను నేను, తర్వాత నీకు ఇస్తానని చెప్పి తీసుకుని వెళ్ళిపోతుంది. కాలక్రమేణా ఆయన అక్కడ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అనమాట శంతను మహారాజులాగా. ఇలా గడుపుతుండగా కొన్నాళ్ళకి మళ్ళీ ఆయన అక్కడ ప్రదేశంలో తిరుగుతున్నప్పుడు చాలా అందమైన ఒక కుర్రవాడు రావడం జరుగుతుంది. యుక్త వయస్కుడే అతను రావడం, అతన్ని చూసి అతను చాలా ముచ్చటపడి పితృవాత్సల్యంతో అబ్బాయి దగ్గరికి వెడితే అప్పుడు మళ్ళీ గంగాదేవి వచ్చి చెప్తుంది అనమాట, అతని పేరు దేవవ్రతుడు అని పేరు పెట్టాను, ఆ అబ్బాయి అన్ని శాస్త్రాల్లోనూ అన్నీ నేర్చుకున్నాడు, అతనికి ఎదురు లేదని చెప్పి సరే అని ఆనందపడి అబ్బాయిని తీసుకెళ్ళి తన రాజ్యపాలన చేసుకుంటూ మళ్ళీ ఆయన అలాగా మళ్ళీ వ్యాహ్యాళ్ళకి వచ్చినప్పుడు అక్కడ ఆయనకి యోజనగంధిని చూసి ఆమెను చూసి ప్రేమించి మళ్ళీ వివాహం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆమె తండ్రి ఏమైనా కండిషన్ పెడతాడంటే, నా బిడ్డకి పుట్టిన పిల్లలు మాత్రమే రాజ్యాధికారం కావాలి, నీకు ఆల్రెడీ కొడుకున్నాడు కాబట్టి నేను ఒప్పుకోను అంటే అప్పుడు ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట. అది ఎలా సాధ్యపడుతుంది అనుకుంటూ మళ్ళీ ఆయన వెళ్ళిపోయి బాధపడుతుంటే ఆ విషయాన్ని తెలుసుకుని ఆ పిల్లవాడు వచ్చి ఆ దేవవ్రతుడు అనే పేరుతో ఉండి సర్వ విద్యా పారంగతుడు, అన్ని విషయాలు తెలిసినవాడు, విద్యతో పాటు సమస్త విద్యల్లోనూ ఆరితేరినవాడు, ఆ పేరు పెట్టడానికి ఎంచడానికి వీలు లేనంత ఉన్నత స్థాయిలో ఉండే ఆ పిల్లవాడు వచ్చి ఏమిటి ఇదంతా అని చెప్పడిగా అతని తల్లిదండ్రులతో ఆ అమ్మాయి యొక్క తండ్రితో మాట్లాడితే అతను అంటాడు, మాకు ఇష్టమే కానీ నా బిడ్డకి పుట్టే పిల్లలు మాత్రమే రాజ్యాన్ని ఏలాలి, కానీ ఇప్పుడు నువ్వున్నావు అడ్డు అంటే రేపొద్దున అంటే లేండి మీ అమ్మాయికి పుట్టే పిల్లలే రాజ్యాన్ని వెళ్తారు అంటే ఇప్పుడు నువ్వు ఇలా అంటున్నావు, రేపొద్దున నీ పుట్టే పిల్లలు రాజ్యాన్ని వెళ్తాను అంటే అప్పుడు నా పరిస్థితి, నువ్వు చాలా అతి బలశాలివి, తెలివైన వాడివి, చాలా విద్యా పారంగతుడివి, నీ అంతటి వ్యక్తి ఉన్నప్పుడు మేము ఎలాగ ఇది చేస్తాము, రేపొద్దు నీ పిల్లలు అంతకంటే అలాంటి వాళ్ళే అంటే అయితే వాటి నుంచి నేను చెప్తున్నా, నేను అసలు వివాహం చేసుకోను, నాకు సంతానం అనేది ఉండదు, నా తండ్రి గారి కోరిక నేను తీర్చడానికి ఖచ్చితంగా నేను ముందుకు వస్తాను, ఇది నా యొక్క ప్రతిజ్ఞ, దృఢమైన ప్రతిజ్ఞ, ఇది భీష్మ ప్రతిజ్ఞ అన్నట్టుగా అని ఆయన చేసిన దానికి ఆయనకి భీష్మాచార్యుడు అనే పేరుతో ఆయన ఏర్పడడం అనేది, ఆయనకి రాని విద్య లేదు, ఆయన ఆ చేసినందుకు తండ్రి చాలా సంతోషించి ముందు బాధపడినా అతనికి ఐచ్ఛికంగా వరాలు ఇస్తాడు, నువ్వు కోరుకునేదాకా నీకు ఎట్టి పరిస్థితిలో మృత్యు అనేది రాదు, అలాగే అని చక్కటి వరాలు ఇవ్వడం, దాని పరంగా అతను అలాగే ఉండిపోయి అన్ని విద్యల్లో ఆరితేరి అందరికీ సలహా సంప్రదింపుల్లో ముందుకెడుతూ ఈ భీష్మాచార్యుడిగా ఆచార్యుడిగా ఆయన ఎంతో గొప్పగా రాణిస్తాడు. అయితే ఆయన అక్కడితో ఆగకుండా ఆయన విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం ఆయనకి. విష్ణుమూర్తినే ఆ యొక్క స్థలంలో శ్రీకృష్ణుడు ఒక ఆయుధాన్ని పట్టను అన్న కృష్ణుణ్ణే ఆ కురుక్షేత్ర యుద్ధంలో బండి చక్రాన్ని తీసుకుని తన మీద కోపంగా వచ్చే పరిస్థితులను కూడా తీసుకొచ్చేంత యుక్తి కలిగిన వ్యక్తిగా భీష్మాచార్యుడిని మనం ఇక్కడ
చెప్పుకోవాలి. సహస్రనామం, విష్ణు సహస్రనామం గురించి ఆయన అనర్గళంగా చెప్తున్నప్పుడు ఆయనకు ఆ శక్తి ఇచ్చి విష్ణుమూర్తి కృష్ణుడు చెప్పిస్తాడు. ఆయన అడుగుతాడు భీష్మాచార్యుడు, నేను ఎందుకు చెప్పడం, నువ్వే చెప్పొచ్చు కదా అంటే, నేను తత్వాన్ని, నువ్వు తత్వద్రష్టవి అంటే చూసిన వాళ్ళకన్నా అది అనుభవించిన వాళ్ళు చెప్పేది చాలా ఎక్కువ కాబట్టి నువ్వు చెప్పాలి. నేను సముద్రాన్ని అయితే సముద్రం మేఘమై వర్షించేటప్పుడే దానికి ఆ విలువ ఉంటుంది ఆ వాటర్కి. అలా నువ్వు చెప్పినప్పుడే అంటే అన్ని రకాలైన ధర్మాలు, విషయాలు, సహస్రనామం అన్నీ చెప్తూ విష్ణుమూర్తిని అయిన శ్రీకృష్ణుడు అంటే ఆయనకు అభిమానం కాబట్టి ఆయన చూస్తూ ఆయన తులసిమాలని ఆస్వాదిస్తూ ఆయన మీద విపరీతమైన మమకారంతో విష్ణు సహస్రనామాన్ని పూర్తిగా చెప్పి దాని యొక్క అన్ని విషయాలు వివరంగా చెప్పిన అంత మహోన్నత వ్యక్తి ఆయనని ఈ రోజున భీష్మ ఏకాదశి నాడు తలుచుకోవడం అనేది, అంత గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం అనేది, ప్రతి వ్యక్తికి ఆయనకున్నంత డెడికేషన్, ఆయన లాంటి మనస్తత్వం, ఆయన లాంటి ధర్మకరమైన న్యాయకరమైన మనస్తత్వం, అలాగే అంత విద్య అందరికీ రావడానికి, అందరి పిల్లలకి కూడా రావడానికి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆ రకమైన విద్య తెలివితేటల కోసం ఆకాంక్షిస్తారు. కాబట్టి ఈ రోజున ఈ భీష్మ ఏకాదశి నాడు ఆయన తలుచుకోవడం, అలాగే విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని గురించి ఈ రోజున అందరూ ఆలోచించటం, ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన విషయాలు. నమస్కారం.